సో హలో గైస్ నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ నిజంగా అంటే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. అండ్ స్పెషల్లీ మన జాన్ సీనా సెగ్మెంట్ క్రాక్ ఉండే. అండ్ మళ్ళీ ఒకసారి ర్యాండీ ఆర్టన్ అండ్ జాన్ సీనా వచ్చిన బ్రాల్ అనమాట, ఆర్క్యూ పడ్డది అనమాట. సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాక్ స్టేజ్ మన డేమియన్ ప్రిస్ట్ ఒక ఇంటర్వ్యూ జరిగానమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో డేమియన్ ప్రిస్ట్ బ్యాక్ లాస్ట్ రేపు నేను ఇచ్చేస్తా పడేస్తానంటూ మాట్లాడుతుంటే సో అప్పుడు మన ఎలే నైట్ వచ్చి రేపు పడి సంగతి రేపు చూద్దాం, బట్ ఈ రోజు మన ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అనమాట. సో మనం కలిసి ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది ఈ టైప్ వీళ్ళు మాట్లాడుకున్నారు. కానీ మ్యాచ్లో ఏమైందంటే డేమియన్ ప్రిస్ట్ అండ్ ఎలే నైట్ మధ్య లేదా చాలా అంటే చాలా ప్రాబ్లం చూడడానికి దొరికింది బాస్. ఎస్ అంటే మనకి అసలు ఈరోజు స్టార్టింగ్లోనే జేకబ్ ఫాటో సోలో సికోవా వర్సెస్ ఎలే నైట్ అండ్ మన డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. బట్ ఇలా మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరిగినాయన్నమాట ఎవరి మధ్యలో అంటే మన డేమియన్ ప్రిస్ట్ అండ్ మన ఎలే నైట్ మధ్యలో. సో అందుకనే బాస్ అంటే ఈ మ్యాచ్ అయితే వీళ్ళే గెలిచినారు అన్నమాట. అంటే డేమియన్ ప్రిస్ట్ అండ్ ఎలే నైట్ గెలిచినారు ఈ మ్యాచ్లో. బట్ గాయస్ అంటే ఈ మ్యాచ్ మీద చాలా ప్రాబ్లం జరిగింది వీళ్ళ మధ్యలో. సో అందుకని వీళ్ళు మళ్ళీ ఫెస్టివల్ వచ్చినారు అండ్ డేమియన్ ప్రిస్ట్ కొట్టేసినారు, ఎలే నైట్ బి కొట్టినారు. మన డేమియన్ ప్రిస్ట్ కంటే వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మన జేకబ్ ఫాటో వచ్చి వీళ్ళిద్దరికి ఇచ్చి పడేసాను అనమాట. అండ్ చిన్న బ్రాల్లో జేకబ్ ఫాటోదే అప్పర్ హ్యాండ్ ఉంటుండే, కానీ అంతలోనే మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి క్లేమర్ వచ్చి పడేసినారు అనమాట. డ్రూ మ్యాకింటైర్ వచ్చి ఏటా చేసినారు. అండ్ బాస్ ఈ మొత్తం చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన డ్రూ మ్యాకింటైర్ది ఉండే బాస్. ఎస్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ అప్పర్ హ్యాండ్ ఉండే. డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్ వచ్చిన ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మన డ్రూ మ్యాకింటైర్ అదే అన్నారు. నేను ఈరోజు వచ్చి ఎందుకు ఏటా చేసిన అంటే ఇలా చూపిద్దాం అనుకున్నాను అనమాట. అంటే నేను ఏదో చూపిద్దాం అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మన డేమియన్ ప్రిస్ట్కి ఎందుకు యాడ్ చేసినారు ఈ మ్యాచ్లో? డేమియన్ ప్రిస్ట్కి ఆల్రెడీ అలా ఫ్యామిలీ ముందే ఇచ్చి పడేసిన కదా అసలు మెయిన్ ఇట్లా కొంచెం ప్రాబ్లం చూపిస్తున్నారు అనమాట. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోతారు రేపు బ్యాక్ లాస్ట్ ఈ టైప్లో బ్యాక్ స్టోక్ వచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడినారనమాట మన డ్రూ మ్యాకింటైర్. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన ఆర్ట్రూత్ బ్యాక్ స్టేజ్ లెట్స్ గో సీనా అని ఒక సైన్ బోర్డ్ తీసుకొని లెట్స్ గో సీనా అని అంటుంటారు. సో అప్పుడు అక్కడ మన జిమ్మీ యూసో వచ్చినారు. జిమ్మీ యూసో వచ్చి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అడిగినప్పుడు అంటే మన ఆర్ట్రూత్ ఏమన్నా అంటే జాన్ సీనా ఈరోజు ఇక్కడ స్మాక్ డౌన్లో వచ్చిండని ఈ టైప్లో మన ఆర్ట్రూత్ చెప్పినానమాట. సో అప్పుడు మన జిమ్మీ యూసో ఏమన్నారంటే అసలు ఈ సైన్ బోర్డ్ ఏంది అంటే లెట్స్ గో సీనా కాదు, సీనా సక్స్ ఉంటే మంచిగా ఉంటుందని ఈ టైప్లో మాట్లాడినప్పుడు మన ఆర్ట్రూత్ ఏమన్నా అంటే లేదు జాన్ సీనా నా చిన్నప్పుడు హీరో, జాన్ సీనా ఎప్పుడు ఎంకలు అడుగు పెట్టాడనమాట, జాన్ సీనా గెలిచాడు జాన్ సీనా అని ఈ టైప్లో లెట్స్ గో సీనా అని ఈ టైప్లో చాంట్ చేస్తుంటారు మన ఆర్ట్రూత్. అండ్ బాస్ ఇంకేమంటే బ్యాక్ స్టేజ్ ఈ సెగ్మెంట్ ఇక్కడనే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన పైపర్ నివిన్ చెల్సీ గ్రీన్ వర్సెస్ జెలినా వేగా అండ్ ఒక సర్ప్రైజ్ రిటర్న్ అంటే మన అలెక్సా బ్లెస్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అంటే బ్యాక్ స్టేజ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్ ఒక రూమ్ ఇలా మంచి ప్రాబ్లం ఉందన్నమాట. జెలినా వేగా అప్పుడు చెప్పినమాట అంటే ఈ రోజు నాకు ఒక పార్ట్నర్ వస్తుంది, సో మనం ఫైట్ చేద్దామని ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కొంచెం చెప్పినమాట. సో అందుకని ఈ మ్యాచ్ జరిగింది అండ్ ఈ మ్యాచ్ నిజంగా ఒక మంచి మ్యాచ్ ఉండే బాస్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ స్పెషల్ ఏంటంటే మన అలెక్సా బ్లెస్ హోమ్ టౌన్ కాబట్టి అలెక్సా బ్లెస్ రాగా లేదా ఫ్యాన్స్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినారన్నమాట. అండ్ ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జెలినా వేగా అండ్ అలెక్సా బ్లెస్. ఎస్ అంటే అలెక్సా బ్లెస్ అండ్ జెలినా వేగా ఈ మ్యాచ్లో గెలిచినారు అండ్ మన చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ది. అండ్ బాస్ మన షార్లెట్ ఫ్లేర్ ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ చాలా బూ చేసినారు. అండ్ షార్లెట్ ఫ్లేర్ రింగ్లో వచ్చి ఏమి చెప్పి అంటే ఫైనలీ ద క్వీన్ మీ అందరి ముందు వచ్చేసాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ అసలు మేనియాలో గ్రేటెస్ట్ మ్యాచ్ ఇచ్చాను అనమాట. అంటే మ్యాచ్ నిజంగా ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ హైలైట్ ఏంటంటే నేను దగ్గర 2 సంవత్సరాల తర్వాత రిటర్న్ చేసినాను. అంటే నా నీలో చాలా సీరియస్ ఇంజురీ అయిపోయిండే అండ్ అంత పెద్ద సీరియస్ ఇంజురీ నుంచి నేను 2 సంవత్సరాలు రిటర్న్ చేసి మరి మీ ఛాంపియన్ టిఫినీకి నుంచి జబర్దస్త్గా టక్కర్ ఇచ్చినాను. కావాలంటే మీరు ఫోటో చూడండి అని అక్కడ స్క్రీన్లో ఒక ఫోటో చూపించాను అనమాట. అండ్ అక్కడ మన టిఫినీ మ్యాచ్ గెలిచిన తర్వాత అంత హ్యాపీగా అనిపించలే కదా, సో అదే అక్కడ మెన్షన్ చేసి అనమాట. అంటే మన షార్లెట్ ఫ్లేర్ ఏమని చెప్పినట్టు చూసినారా అంటే నా నీలో ఇంత ప్రాబ్లం ఉండే బట్ అయినా సరే నేను మీ ఛాంపియన్కి ఇంత టకాఫర్గా టక్కర్ ఇచ్చినాను. మీ ఛాంపియన్ టిఫినీ మ్యాచ్ గెలిచిన తర్వాత అంతా సెలబ్రేట్ చేసుకోలేదు అనమాట అని కొంచెం ఎక్కరిచ్చాను అనమాట. అండ్ మన
షార్లెట్ ఫ్లేర్ ఇప్పుడు నేను మళ్ళొకసారి ఛాంపియన్షిప్ కోసం వెళ్తా అన్నట్టు మాట్లాడినప్పుడు ఫ్యాన్స్ ఇక బూ పైన బూ చేస్తుంటారు. సో అప్పుడే మన షార్లెట్ ఫ్లేర్ ఏమని చెప్పి అంటే ఏంది అసలు మీరు ఎందుకు ఇంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు నన్ను, అంటే నేను ఏం చేసినాను, అంటే మీరు ఎందుకు ఇంత బూ చేస్తున్నారు, అండ్ ఒకవేళ మీరు ఇలాగే హేట్ చేస్తే, ఒకవేళ మీరు ఇలాగే బూ చేస్తే మాత్రం ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ రానని ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ అయిపోయినా అనమాట. సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను నేను మీ అందరికీ అని చెప్పినప్పుడు ఫ్యాన్స్ అయినా సరే బూ పైన బూ చేస్తుంటారు, హేట్ చేస్తుంటారు. సో అందుకనే మన షార్లెట్ ఫ్లేర్ మైక్ రింగ్లో పడేసి వెళ్ళిపోతుంటుంది బాస్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జేడ్ కార్గిల్ అండ్ షార్లెట్ ఫ్లేర్ ఫేస్ టు ఫేస్ వచ్చినారనమాట. జేడ్ కార్గిల్ రింగ్లో వచ్చి మైక్ తీసుకొని ఏమని చెప్పానంటే, చూడు షార్లెట్ ఫ్లేర్ ఇక నీ టైం అయిపోయిందనే మాట, ఇక నువ్వు బ్యాక్లో వెళ్ళాంటే ఇక నువ్వు లైన్లో ఇల్లపడనమాట. ఈ టైప్లో మన జేడ్ కార్గిల్ షార్లెట్ ఫ్లేర్ సైడ్ చూసి కొంచెం ఎక్కించి అనమాట. అండ్ బాస్ దాని తర్వాత మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ నా జాస్ మధ్యలో ఒక మంచి నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ అక్కడ మన WWE ఉమెన్స్ ఛాంపియన్ టిఫినీ అక్కడ రింగ్ సైడ్ వచ్చి కూర్చుంది అనమాట, అంటే ఇక్కడ కామెంటర్ సైడ్ కూర్చుంది అనమాట. అండ్ ఈ మ్యాచ్ టకాఫర్ మ్యాచ్ ఉండే నా జాస్ అండ్ జేడ్ కార్గిల్ అంటే ఇద్దరు మధ్యలో నిజంగా క్రాక్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో మన నయోమి వచ్చి మన టిఫినీ పైన అటాక్ చేసింది. సో దానివల్ల మన జేడ్ కార్గిల్ ఇంటరప్ట్ అయిపోయింది అనమాట. దీని లాభం మొత్తము మన నా జాస్ లేపింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన నా జాస్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన నంబర్ 1 కంటెంట్ అంటే మన టిఫినీకి నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు మన నా జాస్ నెక్స్ట్ ఛాలెంజర్ అనమాట. సో నిజంగా మన నా జాస్ ఛాలెంజర్ హ్యాపీ అయిపోయింది బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ అంటే పార్కింగ్ సైడ్ మన షార్లెట్ ఫ్లేర్ వెళ్ళిపోతుంటారనమాట. అంటే నాకు ఎయిర్పోర్ట్ కాడ దింపాను ఈ టైప్లో మన అంటే కార్ డ్రైవ్ చెప్తుంటే అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడే మన అలెక్సా బ్లెస్ అక్కడ వచ్చిందనమాట. అలెక్సా బ్లెస్ అక్కడ వచ్చి ఏమో చెప్పినట్టు షార్లెట్ ఫ్లేర్కి మనం మాట్లాడాలని ఈ టైప్ చెప్పిందనమాట. జస్ట్ వాళ్ళు అంటే ఇంత చూపించినారు మనం మాట్లాడాలని చెప్పింది మన అలెక్సా బ్లెస్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పినారంటే, చూడండి మేము రీసెంట్లీ అంటే ఒక జబర్దస్త్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ TLC మ్యాచ్ ఇచ్చినాం అన్నమాట. అండ్ ఆ మ్యాచ్లో కొంచెం ఇంజూర్డ్ అయినట్టు అక్కడ మాట్లాడినారన్నమాట వీళ్ళు. అండ్ అంతా వీళ్ళు ఛాన్స్ టాప్లో వచ్చేసినారని ఈ టైంలో మాట్లాడుతుంటారు. సో అప్పటికే ఎంట్రీ అయిపోయింది మన ఫ్రాక్జమ్ది. అండ్ బాస్ మన ఫ్రాక్జమ్ వచ్చి అక్కడ ఏమేమి చెప్పినారంటే, మీరు బాగానే ఉన్నారు అంటే మీరు గ్రేటెస్ట్ ఛాంపియన్ మీరు జబర్దస్త్ ట్యాగ్ టీమ్ అంత బాగుంది, బట్ ఈ టైటిల్స్ మా పైన బాగుంటాయి కదా అని ఈ టైప్లో మాట్లాడినప్పుడు మన మౌంటెన్ స్పోర్ట్ ఏమని చెప్పినారంటే, ఏంది మీకు వచ్చి మా అంటే 3 వారాలు ఏంది అండ్ 3 వారాల్లోనే మీకు అంటే ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ కావాలన్నట్టు ఇలా కొంచెం ఎక్కిస్తుంటారు అనమాట ద స్ట్రీట్ ప్రాఫిట్స్. అప్పుడే అక్కడ మన నికోల్స్ వచ్చి ఈ మ్యాచ్ని అఫీషియల్ చేసినారు, కానీ ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ బాస్ మనకి ఇలా మధ్యలో మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఓపెన్ చెప్పాలంటే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ కొంచెం ఇంజూర్డ్ కనిపిస్తారు అనమాట, అంటే కొంచెం ఇంజూర్డ్ ఉన్నారు వాళ్ళు అంతే. అందుకనే వాళ్ళంతా అంటే ఫైట్ చేసినారు బాగానే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే, బట్ కొంచెం వీక్గా కనిపిస్తున్నారు అనమాట ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో. సో అందుకనే బాస్ ఈ మ్యాచ్లో గెలిచిన గౌరవ కాదు మన ఫ్రాక్జమే గెలిచినారనమాట. అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఓడిపోయినారు. సో నెక్స్ట్ మనకి అలిస్టర్ బ్లాక్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ రింగ్ సైడ్ ద మిస్ బి ఉంటారు అనమాట. ద మిస్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారు. అండ్ అనుకోకుండా కార్మెలో హేస్ వెళ్ళి తాకినారనమాట ద మిస్కి. దీని లాభం మొత్తం అలిస్టర్ బ్లాక్ అయింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన అలిస్టర్ బ్లాక్ గెలిచినారని, దాని తర్వాత మరొకసారి ద మిస్ రింగ్లో వచ్చినప్పుడు మన అలిస్టర్ బ్లాక్ ఫినిషర్ ఇచ్చి పడేసినారు ద మిస్కి. అండ్ అలిస్టర్ బ్లాక్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు అనమాట. అండ్ బాస్ చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన అలిస్టర్ బ్లాక్ దే ఉండే, ఈ మ్యాచ్లో అలిస్టర్ బ్లాక్ గెలిచినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అండ్రాడే అండ్ మన రే ఫినిక్స్ వర్సెస్ మన ఏంజల్ అండ్ మన అంబెర్తో మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో చూడండి ఇక్కడ రింగ్ సైడ్ అంటే మా శాండెస్కో బార్ ఉండే అనమాట. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ మీద చాలా తమాషా జరిగినాయి. అండ్ బాస్ ఫైనల్లీ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన అండ్రాడే అండ్ మన రే ఫినిక్స్ గెలిచినారనమాట. అండ్ బాస్ దాని తర్వాత ఇలా మధ్యలో అంటే మనకి అంబెర్తో అండ్ మన శాంటోస్కో బార్ మధ్యలో చిన్న ప్రాబ్లమ్ మనకి చూడడానికి దొరికింది మ్యాచ్ అయిపోయిన తర్వాత. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో మన జాన్ సీనాది ద లాస్ట్ రియల్ ఛాంపియన్ 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనాది ఓ జబర్దస్త్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికాయనమాట. అండ్ బాస్ మన జాన్ సీనా రింగ్ లో వచ్చి అక్కడ ఉన్న అనౌన్సర్తో అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు ఒక సాలేగాడు అక్కడ ఫ్యాన్స్ క్రౌడ్లోకి వెళ్ళి కూడా ఉన్నాడు అనమాట. ఆడు బాటిల్ వేసేసిండు బాస్ మన జాన్ సీనా రింగ్ లో, అంటే అనౌన్స్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక బాటిల్ ఇస్తుండ అనమాట రింగ్ లో. నిజంగా చాలా గలీజ్ అనిపించింది అది. జాన్ సీనా బాటిల్ పైకి లేపి అరే మీరు మారా మీరు ఫాల్తుగా అన్నట్టు మన జాన్ సీనా రియాక్షన్ ఇచ్చిండు అనమాట. అండ్ బాస్ దాని తర్వాత అనౌన్స్మెంట్ కంటిన్యూ అయింది. అండ్ బాస్ దాని తర్వాత మన జాన్ సీనా చెప్పినారు రేపు మీ చైల్డ్హుడ్ అంటే మీలో ఉన్న అంటే చిన్నతనం అంటే మీ చిన్నప్పటి నుంచి డబ్బులు చూస్తారు కదా, సో అది చనిపోతా అన్నమాట రేపు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినారు కదా కొంతమంది ఒక ఖాళీ బియర్ బాటిల్ ఇక్కడ రింగ్లో ఇస్తారు, నా పైన ఇస్తున్నారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి తెలుసు రేపు బ్యాక్లాష్ లెవెల్లో ఉంటో వీళ్ళకి తెలుసు అనమాట. అందుకని వీళ్ళు కావాలని చాలా చేస్తున్నారు లైక్ ర్యాండీ ఆర్టన్ లాగానే. అండ్ ర్యాండీ ఆర్టన్ ఇక్కడ ఈరోజు రాలేదు, అంటే ర్యాండీ ఆర్టన్ ఇక్కడ రాలేదు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తుంటారు మన జాన్ సీనాకి. సో అప్పుడు మన జాన్ సీనా ఏమన్నారంటే హే మీరు నన్ను బూ చేయకుండ్రు, ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ నేను చెప్పినట్టు విన్నాడు అనమాట. అంటే నేను చెప్పినా కదా ర్యాండీ ఆర్టన్ నువ్వు నీ ఫ్యామిలీ నీ పిల్లలతో నువ్వు టైం స్పెండ్ చేసుకో అని. సో అందుకే ర్యాండీ ఆర్టన్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను అనమాట. అండ్ ప్రిపేర్ అవుతున్నాను అనమాట, అంటే రేపు తన కెరియర్లో ఒక బిగ్గెస్ట్ మూమెంట్ కోసము ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేసినప్పుడు 25 సంవత్సరాల ముందు నేను ఫైట్ చేసినాను అనమాట ర్యాండీ ఆర్టన్తో ఫస్ట్ టైం. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 25 సంవత్సరాలు ఎన్నో వందల సారి మేము రింగ్ షేర్ చేసాం అనమాట. 31 సారి అని టైటిల్ కోసం పడేసాం అనమాట. చాలా జరిగింది మా మధ్యలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేపు మీరు ర్యాండీ ఆర్టన్కైనా చూస్ చేయాలి, అంటే మీరు నన్నైనా చూస్ చేయాలి అన్నమాట. ఎందుకంటే రేపు మా మధ్యలో ఒక ఫైనల్ మ్యాచ్ అనమాట. సో అందుకనే మీరు మీ ఫేవరెట్కి మీరు చూస్ చేసుకోవాలి, ఎందుకంటే రేపు మా ఫైనల్ మ్యాచ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు మీ చైల్డ్హుడ్ చనిపోతాయన్నమాట. అండ్ డోంట్ వరీ, అంటే మీరు మీ ఏజ్ 3 సంవత్సరాలు ఉన్నా సరే ఇప్పుడు, లేదా 11 సంవత్సరాలు ఉన్నా సరే మీ చైల్డ్హుడ్ అయినా చనిపోతాయని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పినారు. అండ్ అంతగా జాన్ సీనా ఏమన్నారంటే రేపు నేను మీ అందరికీ ఒకటి నేర్పిస్తాను. అండ్ అది ఏంటంటే విన్నర్స్ ఎప్పుడు హిస్టరీ బుక్ రాస్తారనమాట. అండ్ ర్యాండీ ఆర్టన్ అంటే చాలా పెద్ద అబద్ధం చెప్పే మనిషి అనమాట. అంటే చాలా అబద్ధాలు చెప్పినాడు మీ అందరికీ. మీకు అర్థమవుతుందా? అయినా మీకు అర్థం కాలే అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటంటే హసల్, లాయల్టీ అండ్ రెస్పెక్ట్. హసల్ ఏంటంటే ర్యాండీ ఆర్టన్ జాబ్ చేశాడు కాబట్టి ర్యాండీ ఆర్టన్ మొత్తం అంటే ఇది చేస్తున్నాడు అనమాట, అంటే ఎక్కువ ఏం చేయలేకపోతున్నాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ర్యాండీ ఆర్టన్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ దేంట్లో అంటే మొత్తం టైం వేస్ట్ చేయడంలో, అంటే మొత్తం వేస్ట్ పని చేయడంలో గ్రేటెస్ట్ అనమాట. అండ్ నా గురించి మాట్లాడితే నేను ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ని, ఎందుకంటే నేను హసల్ని. అండ్ లాయల్టీ గురించి మాట్లాడితే ర్యాండీ ఆర్టన్ ఏమనుకుంటున్నాడు అంటే ఇక్కడ కంటిన్యూగా పనిచేస్తుంది కదా ర్యాండీ ఆర్టన్. సో ర్యాండీ ఆర్టన్ కంటిన్యూగా పనిచేస్తే దీన్నే లాయల్టీ అనుకుంటున్నాడు, బట్ ఇది లాయల్టీ కాదనమాట. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్కి దీని బదులు పెద్ద చెక్ అంటే చాలా ఎక్కువ డబ్బులు దొరుకుతాయన్నమాట ర్యాండీ ఆర్టన్కి. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమంటాడు ఎప్పుడు అంటే డబ్ల్యూడబ్ల్యూ పెద్ద ఫర్నిచర్ అని చెప్తాడు కదా, కానీ ర్యాండీ ఆర్టన్ ఇక్కడే ఇరికిపోయాడు అనమాట. ర్యాండీ ఆర్టన్ ఒక పెద్ద లేజీ అని ఈ టైప్ చెప్పిండు అనమాట. అండ్ అంతే ర్యాండీ ఆర్టన్ గురించి చాలా చెప్తున్నారు మన జాన్ సీనా. లైక్ ర్యాండీ ఆర్టన్ చాలా చేసాడు ఇప్పుడు 25 సంవత్సరాల్లో, అంటే ఇప్పుడు ఇంతకాలం చేసిన తర్వాత మీరేమనుకుంటారు ర్యాండీ ఆర్టన్ నా దగ్గరికి టైటిల్ తీసుకుంటాడా? అంత సీన్ లేదని చెప్తున్నారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు జాన్ సీనా చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారనమాట. ర్యాండీ ఆర్టన్ పెద్ద 3rd జనరేషన్ సూపర్ స్టార్ చెప్తారు, కానీ అంత సీన్ లేదనమాట. అసలు ఎవరు గుర్తుపడతారని అలాగే. అండ్ ఇంకోటి ఏంటంటే అలా ఫాదర్ గురించి మాట్లాడితే అలా ఫాదర్ ఏం చేసిలేను అంటే ఇప్పుడు అంటే మన ర్యాండీ ఆర్టన్ వాళ్ళ అమ్మకి నాకౌట్ చేసిన అదే అంటే కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయిండు బాస్ మన జాన్ సీనా. అండ్ జాన్ సీనా ఏమేమి చెప్పిండు అంటే ఇక రేపు ఇక మామూలు ఉండనమాట ర్యాండీ ఆర్టన్ కోసం అని మంచి వార్నింగ్ ఇచ్చాడు అనమాట మన జాన్ సీనా. సో బాస్ అప్పుడే ఎంకల్ నుంచి అంటే మన ఆర్క్యూ కొడదాం అనుకుండు, అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ అయితే కాదనమాట, జస్ట్ ఒక మనిషి వచ్చిండు అనమాట. బట్ మన జాన్ సీనానే ఫినిషర్ ఇచ్చి పడేసినారు. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన జాన్ సీనా ఇక ర్యాండీ ఆర్టన్ కొట్టేసినారు అనుకున్నారు, కానీ అంతలోనే అసలు ర్యాండీ ఆర్టన్ వచ్చినారనమాట ఇంకా నుంచి. ఆమె ర్యాండీ ఆర్టన్ వచ్చి ఒక జబర్దస్త్ ఆర్క్యూ ఇచ్చి పడేసినారు మన జాన్ సీనాకి. జాన్ సీనా రింగ్లో అంటే కోమాలుగా పడిపోయినారనమాట. ఇక మన ర్యాండీ ఆర్టన్ టైటిల్ పైకి లేపినారు, టైటిల్ కిస్ ఇచ్చినారనమాట. అండ్ రింగ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ బాస్ ఇంకే
ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో బాస్ మీకు ఈరోజు స్మాక్ డౌన్ నచ్చిందా నచ్చలేదా మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమే నచ్చితే మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.